శ్రీ మాత్రే నమః. అలజడి లేని జీవితం కావాలనుకుంటే ఇవి అనుసరించాలి. అలజడి అంటే ఒత్తిడి. ఏదైనా ఒక కోరిక నెరవేరకపోయినప్పుడు అలజడి మనిషికి మొదలవుతుంది. వాటిల్లో వీటిని పాటించినట్టయితే అలజడి లేని జీవితం మనకి కొంత దగ్గరగా ఉంటుంది. ఏదైనా ఒక మార్గాన్ని అనుసరించాలి. కోరికలు సరదాలు వాటిని కూడా కొంచెం తగ్గించుకోవాలి. పాత్రని ఖాళీగా ఉంచాలి. పాత్ర అంటే మనస్సుని ఎంతవరకు కూడా దానివల్లే ఎప్పుడు నింపుతూ ఉంటే అలజడిని కూడా అది నింపుకుంటూ ఉంటుంది. బాధ ఏదైనా ఉంటే దాచుకోవాలి. ఏదైనా నిజం సత్యాన్ని అలాంటివి ఉన్నాయంటే ఆలకించడానికి ప్రయత్నం చేయాలి. ఫలితం వచ్చే వరకు చేసే పనిని ఫలితం వచ్చేటప్పుడు ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు ఆ చేసే పని మీద శ్రద్ధ పెట్టి ఫలితం వచ్చే వరకు వేచి ఉండాలి. అప్పుడు అలజడి లేని జీవితం మనిషికి సొంతమవుతుంది. మనస్సు ఏమవుతుందంటే ఎప్పుడూ ఏదో ఒక దాని వెంట పరిగెడుతూనే ఉండి దానిని తొందరపడినప్పుడే కదా అలజడి స్టార్ట్ అయ్యేది. ఆ టయానికి అది వచ్చుద్ది అనేవాడికి ఒకటి ప్రశాంతంగా ఉంటుంది. ఆ వచ్చిద్దిలే అనేవాడికి చాలా తేడా ఉంటుంది. అందుకనేసి ఎప్పుడైతే అలజడి ఎవరికి ఉంటుంది, తొందరపడేవాడికి ఎక్కువ అలజడి ఉంటుంది. అంటే అట్లాగని చెప్పి తాపీగా కూర్చోమని కాదు, ఇక్కడ అవసరం ఎంతవరకు అనేది గమనించాలి మనిషి. కోరికను తీరవని చెప్పేసి భయపడటం, ఆందోళన చెందటం ఇవే కదా మనిషికి అలజడికి కారణాలు. అదే కోరికలు ఎక్కువైన కొద్దీ కూడా అలజడి కూడా ఎక్కువైపోద్ది. మూల కారణం ఏంటి? కోరికలు ఎంతవరకు ఉండాలి, ఎంత వాటికి ఎంత ఉండాలి అనేది కొలత తెలియాలి మనిషికి. అలజడిని మాత్రం ఏమీ మనం తగ్గించలేము. ఫస్ట్ మూల కారణం కోరిక. ఆ కోరికకి వెనక అవసరం. వీటిని గుర్తించినప్పుడు అలజడిని మనం తగ్గించగలుగుతాం. కోరికలు ఎవరికి తక్కువ ఉంటాయి? పిచ్చి వాళ్ళకి తక్కువ ఉంటాయి, ఋషులకు తక్కువ ఉంటాయి. వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వేటి మీద కోరికలు వాటికి వేరే ఏ ఆలోచన లేదు కాబట్టి వాళ్ళు అలాగ ఉంటారు. కానీ సామాన్యులకు మాత్రం చాలా బలీయంగా ఉంటాయి కోరికలు. ఏమంటే సంతతి, సంపద, తర్వాత పోల్చుకుని ఎదుటి వాళ్ళతో పోల్చుకునే స్థితి, వీటి వల్లే వీళ్ళకి ఎక్కువగా అలజడి ఎక్కువ ఉంటుంది. ఈ అలజడిని తగ్గించుకోవడానికి ఏంటంటే మనుషులు చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఆ గంట 2 గంటలు ఆ రోజు ఆ 2 రోజులు మాత్రమే మర్చిపోతారు. మళ్ళా యథా రాజా తదా ప్రజ అంటారు. మళ్ళా మామూలే. మళ్ళా వాళ్ళ వాతావరణంలోకి వెళ్తే వాళ్ళకు మామూలుగానే ఉంటుంది. అందుకనేసి మెయిన్ ఏంటంటే ఎంత కొలమానం అనేది పెట్టుకోవాలి. ఆ కొలమానాన్ని అనుసరించినట్లయితే ఇట్లా లేదు. అందుకే కర్మ సిద్ధాంతాన్ని పట్టుకున్నవాడు అంత తాపత్రయపడడు. కొంతవరకు పడతాడు. వాడు కొంతలో కొంత సుఖపడతాడు మామూలు వాళ్ళకన్నా కూడా. అహంకారమే కదా మనిషికి అలజడినిచ్చేది. అహంకారం ఎప్పుడు అణిగిపోద్ది? నిద్రపోతున్నప్పుడు వాడికి నాది, నేను, కోపము, ప్రేమ, ద్వేషము ఏమి ఉండవు. గాఢ నిద్రలో ఏమి గుర్తుండవు. శరీరం కూడా గుర్తుండదు. అంత నిద్రపోయినప్పుడు వాడికి చాలా ఆనందంగా ఉంటుంది ఎవరికైనా కూడా. అందుకనే లేచాక మేల్కొనగానే ఉంటారు, మంచి నిద్ర పట్టింది అని సంతోషంగా ఉంటారు. అంటే ఏ ఆలోచన లేనప్పుడు ఎంత ఆనందంగా ఉందో నిద్రలో తెలుసుకుంటున్నారు. కానీ ఆ నిద్రను అందుకే పదే నిద్రపోవాలి అంటారు. నిద్రలో ఉన్నంత ఆనందం మెలకువలో ఉండదు. ఎందుకంటే మెలకువలో ఆలోచనలకి అడ్డుకట్ట ఎక్కడ వేయాలో తెలుసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ అలజడి లేకుండా ఉండాలంటే ఒక పనిని